ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నాని వ్లాగ్స్. సో మనం ఈ వీడియోలో బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి రీసెంట్గా హైక్ అయ్యింది, చాలా హైలైట్ అయ్యింది, చాలా ట్రెండింగ్ అయ్యింది. సో మనం బెట్టింగ్స్ ప్రమోషన్స్ గురించి జరుగుతున్న ఈ కేసెస్ గురించి, లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాము. చాలా రోజుల నుంచి వీటిపైన స్పందించామని చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట. ఎందుకు మాట్లాడకూడదు నువ్వు ఈ వీడియోస్ దీంట్లో గురించి, బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి, దీంట్లో గురించి అని చాలామంది చెప్పారు. సో నేను ఈ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే, మనం మంచితనంకి చాలా చెప్తాం, కానీ ఏమవుతుందంటే ఇక్కడ మంచి చెప్పే మాటల కన్నా చెడు చెప్పే మాటలే తొందర ఎక్కుతాయి బుర్రలోకి. సో దాని వలన చాలామందికి ఇది కామన్ అయిపోయింది. ఇక ఏమన్నా సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, దాన్ని మనం మార్చలేము. ఒకరి వల్ల ఇద్దరి వల్ల కాదు ఇది. మనం అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు, చిన్న ఇన్ఫ్లుయెన్సర్. ఇంతవరకు నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు. సో ఇలానే ఉంటుంది. చూడండి, ఫ్యాక్ట్ చూడండి. నేను ఏ కంటెంట్ని బట్టి ఆ కంటెంట్ తీసుకొని తొందరగా ఫేమ్ అయిపోయి, తొందరగా డబ్బులు సంపాదించుకొని, తొందరగా నేను సెటిల్ అయిపోదామన్న ఆలోచనలో ఉంటే చాలా కంటెంట్స్ ఉన్నాయి నాకు. సో నేను తీసుకోవాల్సిన కంటెంట్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ఒక మెసేజ్ ఉండాలి, దానివల్ల ఒక అర్థం ఉండాలి, నా ఛానల్కి ఒక పర్పస్ ఉండాలి. సో మంచి జరగాలి, నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు జరగకుండా మాత్రం ఉండాలనే ఒక మంచి కంటెంట్ కోసం నేను ఆగిన. కాబట్టి నేను నా వీడియోస్ అనేవి డిలే అయిపోయినవి, ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తున్నా. అలాగా సరే, నా ఛానల్ గురించి అయితే పక్కకు పెట్టండి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే, రీసెంట్గా చాలామంది యూట్యూబ్లోకి ఎందుకు వస్తారంటే, బేసికల్గా డబ్బులు సంపాదించడానికనే అందరూ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారు. కొంతమంది ప్యాషన్తో ఉడికొస్తారు. ఇప్పుడు నాకు ఉంది, సపోజ్ నా గురించి చెప్తా. నేను యూట్యూబ్లోకి ఎందుకు వచ్చినా అంటే, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, నా టాలెంట్స్, నా ఐడియాలజీ, ఇది మొత్తం నేను ఒకరికి ఏమంటారు, నా వల్ల కొంచెమన్నా కొందరికన్నా మంచి జరగాలన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. నేను నా యూట్యూబ్లో వచ్చే అమౌంట్ని కొంత అయినా దేశ సేవకైనా, కొంచెమైనా ఏమంటారు పబ్లిక్ సర్వీస్ కోసం ఉపయోగించాలన్న ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి నేను మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నా, మంచి కంటెంట్ ఇద్దామనేసి నేను అలా థింకింగ్లోనే నా టైం సగం 1 year అయిపోయింది, 1.5 year అయ్యింది. సో ఇంతవరకు నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా కావాలి. నా వాచ్ అవర్స్ వచ్చేసి ఇంకా ఒక 1000 ఉంది, ఇంకా 2000 అయితే మానిటైజేషన్ అవుతుంది నాకు. సో ఇదంతా నాది పక్కకు పెడితే, బెట్టింగ్ ప్రమోషన్స్ ఇప్పుడు ఫేమ్ రాలేక మేము కొట్టుకుంటున్నాము. ఫేమ్ ఎప్పుడు వస్తుంది, మా వీడియోస్ జనాలకు ఎప్పుడు వెళ్తుంది, మేము ఎట్లా ఒక మంచి యూట్యూబర్ అని మేము ఎప్పుడు పేరు తెచ్చుకోవాలి, ఇంకెంత మంచిగా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకెంత పనిని మనము ప్రూవ్ చేసుకోవాలనేసి ఈ చిన్న కంటెంటర్స్ మొత్తము మేము అందరం తపస్సు చేస్తున్నాం అన్నమాట. మాకెప్పుడు ఈ ఫేమ్ వస్తుందా, ఈ పెద్ద కంటెంట్ని చూసినప్పుడల్లా మేము కూడా వాళ్ళలా ఎదగాలి, వాళ్ళలా మేము కూడా మంచి కంటెంట్ ఇవ్వాలి, జనాల్లో ఆదరణ పొందాలనేసి చాలా అంటే చాలా ఉంటుంది మా చిన్న కంటెంటర్స్కి. సో పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు వచ్చిన ఆ ఫేమ్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. యూట్యూబ్లో వచ్చి ఇన్కమ్ సరిపోదన్నట్టు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్, యూట్యూబ్లో ప్రమోషన్స్, సరే చేసుకొని ప్రమోషన్ చేసుకొని, ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా మనం యూట్యూబ్ నుంచి ఎంతో అంత రెవెన్యూ ఎర్న్ చేసుకోవాలనేసి మనం ఏదైనా స్టార్ట్ చేస్తాం. కష్టంకి తగ్గ ఫలితం అందరికీ కావాలి, కానీ అది అక్రమంగా మాత్రం సంపాదిస్తే మాత్రం అది ఎక్కువ రోజు నిలవదు. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. చాలా రీసెంట్గా మీ అందరికీ తెలుసు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి లక్షల్లో కోట్లల్లో సంపాదించిన వాళ్ళు మీకు తెలుసు. పేర్లు అయితే నేను చెప్పను, మీకు ఆల్రెడీ మీకు మైండ్లో తట్టే ఉంటుంది ఎవరి గురించి చెప్తున్నాను అనేసి. కోట్లల్లో కూడా ఎర్న్ చేశారు చాలామంది. ఎందుకండి, న్యాయంగా ₹1 వచ్చినా కూడా ఆ ₹1 మన జోబులో ఉంటుంది. అన్యాయంగా ₹10 వచ్చినా కూడా అది మన జోబికి ఏమంటారు, జోబికి చిల్లుబడి కిందకి వెళ్ళిపోతుంది. మనది అన్నది మనతోటే ఉండిపోతుంది. న్యాయంగా నిజాయితీగా సంపాదిస్తే అది మనతోటే ఉంటుంది. అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తే అది ఎన్ని రోజులకున్నా భద్రంగా ఉండదు. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్కి అలవాటు పడ్డారు. అంటే వీళ్ళు ఒక ఫేమ్ వచ్చే వరకు బాగా కష్టపడతారు. ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఇంకా మన వాళ్ళే, మన ఫాలోవర్సే, మన అభిమానులే ఇంకెక్కడ పోతారు, మనం ఏం చేసినా నడుస్తుంది అనే ఉద్దేశంతో ఇక విడిగా అడ్డమైన గేమ్లు, ఇక కలర్ ట్రేడింగ్ అంటే ఆ మధ్య ఇన్స్టాగ్రామ్లో అయితే అన్నీ అసలు నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేసి వాడేద్దాం అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ నేను ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నా అంటే 2014 నుంచో 13 నుంచో నాకు అకౌంట్ ఉంది.
అప్పటి నుంచి నేను నా ఫొటోస్ అనేవి అందులో అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. రీసెంట్గా అప్పుడు ట్రెండింగ్ ఏమున్నదో టిక్టాక్ ఉన్నది. టిక్టాక్ వచ్చినాక సరే మన కూడా కొంచెం సోషల్ మీడియా మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉందనేసి దానిలో టిక్టాక్లో వీడియో చేయడం చేసిన నేను కూడా కొన్ని. సో అది అయిపోయిన తర్వాత ఏమైంది, టిక్టాక్ అనేది బ్యాన్ అయిపోయింది ఇండియాలో. అది అయిపోయినాక అందరూ ఏం చేశారు, గబా 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 వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయిపోయారు. ఇన్స్టాగ్రామ్లో నేను అప్పటి నుండి అంతకుముందు నుంచే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకుంటూ ఉన్నా, ఇప్పటికీ పెడుతూనే ఉన్నా. నా బ్యాడ్ లక్ సరే నాకంటూ ఒక టైం ఉంటుంది, ఇంకా మీ ముందుకు రావడానికి నన్ను నేను ప్రూవ్ చేస్తాను కూడా నాకు కొంచెం ఇంకా టైం పడుతుంది కాబట్టి సరే మీ ముందుకు రాలేదు. సో అదొకే. ఇంత ఫేమ్ సంపాదించుకొని ఇంతమంది కోట్ల అభిమానుల ఆప్యాయతను వాళ్ళ ప్రేమని పొందిన వీళ్ళు వాళ్ళ ప్రాణాలే ఆసరగా పెట్టి వాళ్ళ ప్రాణాల మీద ఏమంటారు ఇది చిల్లర వేరుకుంటున్నారు అన్నమాట. చనిపోయినాక డబ్బులు చదువుతారు చూడు వాళ్ళ మీద, ఆ డబ్బులు ఇట్లా వాళ్ళ ప్రాణాల మీద డబ్బులు సంపాదించుకుంటారు వీళ్ళు. ఒక్కటా రెండా మూడా నాలుగా కరెక్ట్గా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు 22 23 సంవత్సరాల వాళ్ళకు కొంచెం ఎడ ఉంటుంది చెప్పండి, అంతగానం మైండ్ మెచ్యూరిటీ ఉంటుందా? వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోతారు. ఈజీ మనీ ఎలా వస్తుందని మాత్రమే చూస్తారు. ఆ ఈజీ మనీకి అలవాటు పడి 100 పెడితే 200 వస్తాయి కదా, 400 వస్తాయి కదా, 500 వస్తాయి, సంపాదించుకోండి అందరూ తెగబడుతారు. ఇగో నేను 500 పెట్టినా 1000 రూపాయలు వచ్చింది, ఇక నేను 2000 పెట్టినా 5000 వచ్చింది, 6000 వచ్చింది. అంతగానం వచ్చినప్పుడు మీరే సంపాదించుకోవాలి కదా, పక్క వాళ్ళకి ఎందుకు చెప్పాలి? నిజం చెప్పండి. వీళ్ళు జాయిన్ అయ్యి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినా దాని నుంచి మీకు డబ్బులు వస్తాయి. అది మీ అందరికీ తెలుసు, మీకు తెలుసు. ఆడవాళ్ళ కొంతమంది గొర్రెల్లాగా పోయి ఏదో వాళ్ళు చెప్పిన మాటలకి లేకపోతే వాళ్ళ ఫ్యాన్ అయ్యి ఉండో లేకపోతే అభిమానం ఎక్కువ అయిపోయో వాళ్ళు చెప్పినట్టు చేసి మోసపోతుంటారు లాక్స్లలో థౌజండ్స్లలో. కానీ బెట్టింగ్ ప్రమోషన్స్ ఎందుకండి? మీ అభిమానులు మిమ్మల్ని నమ్మిరు, దేవుళ్ళ కొలుస్తారు, మిమ్మల్ని సూపర్ హీరోలా పోల్చుకుంటారు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు మీకు వచ్చినాయి కదా మా గుడికి వస్తాయన్న నమ్మకంతో తీసుకొచ్చి డబ్బులను అక్కడ పోగు చేస్తే ఆ డబ్బులతోటి వాళ్ళని జీవితాలను అన్యాయంగా అక్రమంగా దోచుకొని వాటితోటి మీరు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. మీకు ఇంత ఫేమ్ వచ్చిందంటే నిజంగా గాడ్ ఈజ్ క్రేజ్ అని అసలు మీకు ఇంత ఫేమ్ వచ్చింది, మీకు ఇంత యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, చాలు కదా. మీకు వచ్చిన దాంట్లో మీ తృప్తి ఉండదు. ఇంకా కోట్లకి ఎందుకో పడవలు తీసిరు, ఒకరిని చూసి ఒకరు చూసి ఒకరు కాదు, ఇద్దరు కాదు, అసలు అందరు ఇన్ఫ్లుయెన్సర్లు. ఇది ఒక పని, ఇది ఒక ముఠా అయిపోయింది. అసలు ఏం లాభం చెప్పండి? ఎండ్ ఆఫ్ ద డే ఏం మిగిలింది? అందరు జైలు పాలయ్యారు, సెక్షన్లు పడినాయి. మీ ఫేమ్ మీరు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన ఫేమ్ మొత్తం ఒక ఓవర్ నైట్లో ఒక సింగిల్ టేక్లో వెళ్ళిపోయింది. ఒక వీడియో కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఎంత కష్టం పడాలో మీకు తెలుసు ఆల్రెడీ. అలాంటి ఎన్నో కంటెంట్ వీడియోల కోసం మీరు ఎంతగానో తప్పించి మీరు కంటెంట్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసి రికార్డింగ్ చేసి ఎఫెక్ట్స్ ఇచ్చి సౌండ్స్ ఇచ్చి మస్తు ఉంటాయి దాంట్లో అన్నీ ఇచ్చి ఇంత ఫేమ్ తెచ్చుకొని ఒక ఓవర్ నైట్లో ఒక చిన్న దానికోసం మీ జీవితాన్ని స్పాయిల్ చేసేసారు. మీరు అనుకోవచ్చు ఏమంటే కొంతమంది థింగ్స్ ఏముంటుంది అంటే సార్ నేను ఫేమ్ అయినా నాకు డబ్బులు వచ్చినాయి ఏదో అడ్డమైన ప్రమోషన్స్ అన్నీ చేస్తా ఒక 100 కోట్లు 200 కోట్లు నొక్కేసుకుంటా సార్ ఇంకా నాకు యూట్యూబ్లో ఎక్కినవా నేను ఏదో ఒక బిజినెస్ ఏదో ఒక ఫీల్డ్లో వెళ్ళిపోతా. జనాలు ఎట్లా అయిపోతే ఏమైపోతే నాకు సంబంధం లేదు, నాకు డబ్బులు వచ్చినాయా నా జోలు వచ్చి పడ్డాయా అదే నాకు చాలు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి మీరు ఇచ్చేది ఇదా? అరే ఫేమ్ లేక మేము చాలామంది మీ చిన్న కంటెంటర్స్ మాకు ఫేమ్ లేదు, మాకు వ్యూస్ లేవు, అసలు ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టాలంటే భయం అవుతుంది మాకు. అసలు షార్ట్ వీడియోస్ తప్ప లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేరు, మధ్యలో స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. థంబ్నెయిల్ మంచిగా ఉంటే కొంచెం చూసి ఓపెన్ చేస్తారు, మధ్యలో కింద మళ్ళీ కంటెంట్ సరిగా లాగ్ అనిపిస్తే లెంతీ అనిపిస్తే కట్ చేస్తారు. ఇలా అన్ని కష్టాలు పడుతున్నాం మేము. మీరు ఇంత ఈజీగా దాన్ని ఎలా పోగొట్టుకుంటున్నారు? మీ చేతులారా పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ అనేది ఆపేసేయండి. ఇంత రచ్చ అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో అయితే లిటరలీ నాకు అస్సలు ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే ఇన్స్టాగ్రాము ఎప్పుడెప్పుడు బ్యాన్ అయిపోతుందా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. నాకు ఆ ఫేమ్ లేకున్నావా ఏం లేకున్నావా ఇన్స్టాగ్రామ్, నాకు యూట్యూబ్ నమ్ముకున్నా, నేను యూట్యూబ్లోనే సక్సెస్ అవుతా ఒక మంచి యూట్యూబర్ పేరు తెచ్చుకోవాలనుకున్నా. చాలా నాకు అది వస్తే చాలు. యూట్యూబ్లో ఒక 20,000 10K 30K నాకు ఎంతనా రాని, ఎండ్ ఆఫ్ ద డే నాకు వచ్చిన దాంతో నేను తృప్తిగా ఉంటా. కానీ ఆ ఇన్స్టాగ్రామ్ ఉంది ఓరి దేవుడు కుప్పలు వస్తాయంట డబ్బులు. ఇట్లా అన్ని ఫేక్ నోట్లు తీసుకొచ్చి అన్ని బెడ్ చుట్టూ మొత్తం చాపేసి కుప్పలు వస్తాయి. ఆ ట్రేడింగ్ ఈ ట్రేడింగ్ అని యువతిని మొత్తం పక్కదారి చూపిస్తారు. అసలు ఏం మెసేజ్ ఇద్దామని ఆ వీడియోలు తీస్తారో నాకైతే అస్సలు అర్థమైతే లేదు.
ఏం బాగుపడతారు ఇలాంటి వీడియోలు చేసి? దొంగతనం చేస్తారు, ఒక రోజు చేస్తారు, రెండు రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, ఏదో ఒక రోజు అనేది బయటపడుతుంది కదా మీరు చేసేది. నిజాయితీగా చేయి, నిజాయితీగా నిల్చో. నేను ఎవరైనా ఒక్క మాట నిన్ను అంటే మళ్ళీ వాళ్ళ రివర్స్ వాళ్ళకి నువ్వు సమాధానం ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నా అన్వేషణ ఉన్నాడు, ఏ బెట్టింగ్ యాప్ అయినా ప్రమోట్ చేస్తా అన్న ఈరోజు ధైర్యంగా ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద వాళ్ళని ట్యాగ్ చేస్తూ మరీ వీడియోలు చేసి ఇంతగానో గట్టిగా మాట్లాడతాడా? ఆయనని సపోజ్ ఆయన ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది అనుకుందాం, ఆయనకి ఇంత గట్టిగా ఇంత ఫోర్స్గా ఇంత ఇట్లా గటాగట్ మాట్లాడడానికి ఆయనకు నోరు ఉంటుందా? సో మీరు ఆ సిచ్యువేషన్ తెచ్చుకోరు, ఆయన తెచ్చుకోలేదు. అభిమానాన్ని వేలం వేయొద్దండి. జనాలు అందరికి ఇవ్వరు, అది కొంతమందికే ఇస్తారు. ఆ అభిమానాన్ని, ఆ ఫాలోయింగ్ని, దాన్ని మీరు అంగట్లో తాకట్టు పెట్టారు. సీరియస్లీ చాలామంది అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంటుందంటే అసలు ఆడామనేసి ఫ్యామిలీ కూడా తెలియదు వాళ్ళు. మేము బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ ఓపెన్ చేసి బెట్టింగ్ పెట్టినాము, డబ్బులు పోగొట్టుకున్నాము, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోరు. పాపం చాలామంది చనిపోయి ఉంటారు. ఎవరు కూడా బెట్టింగ్ యాప్ల వల్ల చనిపోయారని ఎవరికి తెలియదు. ఎందుకంటే బెట్టింగ్ ఆడినోడు వాడు చెప్పుకుంటాడు, 10 మందితో నేను బెట్టింగ్ ఆడినా, లాస్ అయినా, చనిపోతున్నా అనేసి. నిజంగా ఒకవేళ బెట్టింగ్ పెట్టి లాస్ అయ్యి ల్యాక్స్లో క్రోర్స్లో లాస్ అయ్యి నేను పలానా వ్యక్తి ప్రమోట్ చేసిన వల్లనే నేను ఆ గేమ్ ఆడాను, డబ్బు పోగొట్టుకున్నాను అని చెప్పేసి ఆయన సూసైడ్ నోట్ రాసి ఆయన సూసైడ్ చేసుకుంటే ఎంత పెద్ద కేసులు అవుతాయి, ఎంతమంది మీద కేసులు అవుతాయి, ఎంతమంది బొక్కలోకి పోతారు? ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేసే వాళ్ళు అందరికీ భయం, ఇట్లా వణుకుపడుతుండే ప్రమోట్ చేయడానికి. అలా ఎవరు చెప్పుకోరు కదా, నేను బెట్టింగ్ ఆడినా, లాస్ అయినా అని ఎవరు ఫ్యామిలీతోటి వీళ్ళతో చెప్పుకోరు. ఒకవేళ చెప్పిన ఒక పలానా వ్యక్తి వల్ల నేను ప్రమోట్ చేసిన, ఆ పలానా వ్యక్తిని చూసి నేను ఇన్వెస్ట్ చేసిన, డబ్బులు పోగొట్టుకున్నా అనేసి పలానా వ్యక్తి మీద మన భారం ఎన్నుకుంటారు. అలా ఎవరు చెప్పుకోరు కదా. నేను చేసిన ఏదో పని 10 మందితో చెప్పాలనుకుంటున్నా, చెప్పుకోను కదా. అది అలుసుగా తీసుకొని చాలామంది రెచ్చిపోయి ప్రమోషన్ చచ్చిపోతున్నారు రా. అక్కడ ప్రాణాలు పోతున్నాయి, ఫ్యామిలీస్ ఆగమవుతున్నాయి, యూత్ ఖరాబ్ అవుతున్నారు. పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కుతున్నాయి సంసారాలు. అప్పులు తీసుకొచ్చి అరే 100 పెడితే 200 వస్తాయి, 1,00,000 పెడితే 2 లక్షలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, పోయినా తిరిగి వస్తా అన్న ఆశతో కొంతమంది ఇంకా తెచ్చి పెడుతురు. ఆస్తులు అమ్ముకుంటారు, ఇల్లు అమ్ముకుంటారు, తాకట్టు పెట్టుకుంటారు. అప్పు అనేది మహా చెడ్డది. జూదం అనేది మనకు తెలుసు కదా. జూదం ఆల్రెడీ మన మహాభారతంలో అన్నదమ్ముల కొట్లాట పెట్టింది జూదం అంటే బెట్టింగ్. జూదం బెట్టింగే కదా. కురుక్షేత్ర యుద్ధమే జరిగింది. నేను లాస్ట్ టైం నా ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఒకటే చెప్పిన, కురుక్షేత్ర యుద్ధం ఎట్లా జరిగింది అంటే బెట్టింగ్ వల్లనే. జూదం ఆడి మొత్తం రాజ్యమే పోగొట్టుకున్నారు. దాని వలన అన్నదమ్ములకు గొడవలు జరిగినాయి. చాలా జరుగుతాయి ఇలాంటివి బెట్టింగ్స్. ఆ దరిద్రం అట్లుంటే ఇంకొకటి ఏంది, మన ఇండియాలో బ్యాన్ చేసిన యాప్లను మరీ తీసుకొచ్చి ఇక అవి కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసేది. ఇక ఆ సెంట్రలే బ్యాన్ చేసేసింది యాప్లను. అలాంటి యాప్లను తీసుకొచ్చి ప్రమోట్ చేసేస్తుంది. అసలు మరి వచ్చిన డబ్బులు సరిపోతుంది, ఇంకా దోచుకోవాలి. జనాల నేమ్లే ఎర్రలని చేసి ఏమంటారు, ఎర్ర నీళ్ళలోకి వేస్తే చేప పడుతుంది అన్నట్టు. అంతే, సింపతి చూపించేయాలి, వాళ్ళందరినీ పట్టుకొచ్చుకొని టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే ఏదైనా సింపతి వర్కౌట్ చేసి బాగా ఫాలోయింగ్ పెంచుకున్న తర్వాత, ఫేమ్ వచ్చిన తర్వాత ఇలాంటి పనులన్నీ చేసి సంపాదించుకోవాలి. నిజాయితీ సంపాదించుకోండి, నిజాయితీ చేసుకోండి. బెట్టింగ్ ఎందుకు, ప్రాణాలతోటి మనం డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. అది పెద్ద క్రైమ్ కదా. ఒకరిని చంపేస్తున్నాం మనకు తెలిసి కూడా. బెట్టింగ్ ఆడినవాడు, లాస్ అయినవాడు, ఎక్కువ అప్పు చేసినవాడు ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. ఆ చావు కారణం ఎవరు? నువ్వు. ఎలా నిద్రపడుతుంది, ఎలా సంపాదించుకుంటున్నావు, ఎలా జల్సాలాడుతున్నావు? నిజాయితీగా కష్టపడి సంపాదించుకోండి. యూట్యూబ్ మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది, మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. ఆ టాలెంట్ని యూజ్ చేసుకున్నారు, బాగా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారు, మిమ్మల్ని సూపర్ హీరో అన్ని దాంట్లోకి ఇన్వైట్ చేస్తారు, స్టేజ్ మీద మాట్లాడిస్తారు, స్పీచ్లు ఇస్తారు, స్కూళ్ళకి ఇన్వైట్ చేస్తారు. మాకెప్పుడు వస్తుంది ఆ ఛాన్స్ అని మేము ఎదురు చూస్తున్నాం చిన్న కంటెంటర్స్. దయచేసి ఇప్పటి నుంచి అన్న ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ మీరు ఆపేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఈ ఘటనలన్నీ మీకు ఒక గుణపాఠం నేర్పించాలి.
ఈ పైసలు ఆశ చూపించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇవన్నీ ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీళ్ళందరికీ ఒక సమాధానం దొరకాలి, ఒక గుణపాఠం అవ్వాలి. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ప్రమోషన్స్ బెట్టింగ్ ప్రమోషన్స్ వలన ఇంకెవరు లాస్ అయ్యి వాళ్ళ ప్రాణాలు కోల్పోకూడదు అనేసి నేను సే నాట్ టు ప్రమోట్ బెట్టింగ్ యాప్స్. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.